48 గంటల్లో దొంగ నోట్ల ముఠా కేసును ఛేదించిన కంచికచర్ల పోలీస్ యంత్రాంగం. కృష్ణా జిల్లా కంచికచర్లలో బస్సు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ముద్దాయిలు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల గ్రామం కోదాడ బస్సు ఎక్కి 500 రూపాయల నోట్లు ఇవ్వగా ఆ నోటు దొంగ నోటుగా గుర్తించిన కండక్టర్ కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రాగానే బస్సు స్లో చేయగా ముద్దాయి బస్సు నుంచి దిగి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పోలీసు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని ఈ కేసులో ముద్దాయి అయిన కొల్లి రవి మునగాల గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మరియు కాకునూరి బాబురావు తంగెళ్ళగూడెం గ్రామం పెనపహాడ మండలం నల్గొండ జిల్లాలో ఆటో దిగి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. వీరిద్దరి నుంచి సుమారు 42,000కు పైగా దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ బోసు ఈ కేసు 48 గంటల్లో ఛేదించిన సిబ్బందిని అభినందించారు. త్వరలోనే వీరికి జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా రివార్డు అందించడం జరుగుతుందని డీఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐ సతీష్, ఎస్ఐ మణికుమార్ మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వెళ్తున్న బస్సులో ఒక ముద్దాయి ఒక వ్యక్తి దొంగ నోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు సదరు కండక్టర్ అది దొంగ నోటుగా గుర్తించి బస్సుని స్లో చేసి అతన్ని క్వశ్చన్ చేసే కార్యక్రమంలో ఇతను బస్సు దిగి పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తి దాని మీద బస్ కండక్టర్ మనకి 24వ తారీఖున వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని కేసు రిజిస్టర్ చేసుకొని ఆ వ్యక్తి కోసం మరియు ఆ ముఠా కోసం మనం గాలిస్తూ ఉంటే మా కంచికచర్ల ఇన్స్పెక్టర్ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ గారు, కంచికచర్ల ఎస్ఐ వాళ్ళ సిబ్బంది నిన్నటి రోజున టోల్ గేట్ దగ్గర ఆటోలో అనుమానాస్పదంగా వస్తున్న వ్యక్తిని ప్రశ్న చేస్తే వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసే ఇద్దరు వాళ్ళని పట్టుకొని ప్రశ్నిస్తే వాళ్ళ పేర్లు ఒక కొల్లేటి రవి మరియు కాకుమాని బాబురావు అని చెప్పేసి ఇద్దరిని వీళ్ళు పట్టుకొని ప్రశ్నించడం జరిగింది. వారి దగ్గర కొన్ని దొంగ నోట్లు సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 44,000 రూపాయలు, 44,200 రూపాయలు విలువ చేసే 2,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు సీజ్ చేశారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళది సూర్యాపేట జిల్లా మునగాల గ్రామం, మునగాల మండలం అని ఒకతను, ఇంకొకతను వచ్చేసి తంగెళ్ళపాడు గ్రామం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి చెక్ చేస్తే ఆల్రెడీ ఏదైతే వీళ్ళు ప్రింటర్ ఈ దొంగ నోట్లని తయారు చేయడానికి ఉపయోగించిన ప్రింటర్ని ఇతని భార్య A1 భార్య ఆల్రెడీ గడ్డివాములో తగలబెట్టేయడం జరిగింది. కొంత పార్ట్ని దాన్ని సీజ్ చేసాం మేము, ఏదైతే మిగిలిన ఉన్న పార్ట్ ఉందో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున అరెస్ట్ చూపించడం జరిగింది. సార్ వీళ్ళు ఏ విధంగా చలామణి చేస్తున్నారు సార్? ఏమనే లేదు, వీళ్ళు జేబులో మామూలు ఒరిజినల్ నోట్లు కొన్ని పెట్టుకుంటారు, ఇంకో దగ్గరేమో ఇంకో జేబులోనేమో దొంగ నోట్లు పెట్టుకుంటారు. వీళ్ళు అమాయకుల దగ్గర లేకపోతే సంతలోనో అక్కడ ఇక్కడ మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అది కాదు ఈ దొంగదని అంటే అయ్యో తెలవకొచ్చిందని చెప్పేసి మళ్ళీ ఒరిజినల్ నోట్ ఇచ్చేసి మేనేజ్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళు ఏదో దొంగ నోట్లు వ్యాపారం చేసే వాళ్ళని కాకుండా యాజ్ ఇఫ్ దట్ వీళ్ళు కూడా ఎట్లాగో పొరపాటు వచ్చిందనే ఒక ముసుగేసి దాని ప్రకారంగా వీళ్ళు చలామణి చేస్తున్నారు ఈ నోట్లని. సార్ ఇంకా సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరే పర్టికులర్గా, ఎందుకంటే మనకు ఆ మిషన్ కూడా దొరకడం జరిగింది కాబట్టి దీంట్లో ఇంకో వేరే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళిద్దరే స్థానం. వీళ్ళకి సహకరించిన ఈ A1 ముద్దాయి భార్యను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతవరకు దొంగ నోట్లు ఉంటాయి? ఎంత అండి? క్యాష్ ఎంత?